కొండగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. చివ్వెంల మండలం దురాజ్పల్లి నుంచి సూర్యాపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ కాన్వాయ్తో నేతలు రావడంతో పాటు వాహనాల రద్దీని పోలీసులు అంచనా వేయలేకపోయారు. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వందలాది వాహనాలు ట్రాఫిక్లో నిరుక్కుపోయాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. దురాజ్పల్లికి వచ్చే దారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా 10 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. భక్తుల సంఖ్య ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత పెరగడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా దురాజ్పల్లి దగ్గర నుండి సూర్యాపేట టౌన్ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గంటల తరబడి వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లోనే చిక్కుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 4 లైన్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఒకదాని వెనుక ఒకటి నెమ్మదిగా కదిలే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జాతరకు బస్సులో వచ్చిన భక్తులు బస్సులు దిగి నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా గంటన్నర నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ జాతరకు వచ్చే వాళ్ళు కావచ్చు, సొంత వాహనాల్లో విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు కావచ్చు, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ జాతర నేపథ్యంలోనే ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తా ఉన్నారు. కానీ ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. గంటకు పైగా ట్రాఫిక్ కొనసాగుతుంది. దాదాపుగా 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉండడంతో వాహనాల్లో స్వామివారి దర్శనానికి జాతరకు వచ్చే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవస్థలు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక బస్సులో వచ్చిన వాళ్ళంతా కూడా దిగి నడుచుకుని జాతర వైపు వెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. శ్రమించాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు ఈ ట్రాఫిక్ క్లియర్ కి ఎంతసేపు పడుతుందో ఒక క్లారిటీ అయితే లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ కావడంపై ఎవరైతే భక్తులు ఉంటారో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీని అంచనా వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం అవుతుండగా, కొంతమంది రాజకీయ నాయకులు జాతరకు వచ్చే సమయంలో భారీగా ఊరేగింపుగా రావడం, భారీ కాన్వాయ్తో రావడం కూడా ఈ ట్రాఫిక్ జామ్కి ఒక కారణంగా తెలుస్తుంది. మొత్తంగా మొదటి రోజు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశామని చెప్పుకున్నప్పటికీ కూడా చివరి క్షణంలో ఊహించని ట్రాఫిక్ జామ్ దురాజ్పల్లి జాతర వచ్చే భక్తులకు మాత్రం తీవ్ర ఇబ్బందిని కలిగించిందని చెప్పొచ్చు. కెమెరామెన్ వాళ్ళతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.